Audio Jungle. Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోచ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ నేమ్ ఏంటంటే సిఎస్ఎస్ ఓవర్ఫ్లో. సో దీనికోసం మనం ముందుగా ఈ పిక్ చూడండి. ఈ పిక్లో సిఎస్ఎస్ ఓవర్ఫ్లో ఉంది కదా, ఇది 4 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ విజిబుల్, హిడెన్, స్క్రోల్, ఆటో. సో ఈ 4 టైప్స్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు దానికి అవుట్పుట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ Notepad++ ఓపెన్ చేసుకుందాం. సో ఐఎమ్ ఓపెనింగ్ Notepad++. ఓకే, సో ఇందులో మనం ఫస్ట్ HTML డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దీని స్ట్రక్చర్ రాయండి, డాక్ టైప్ HTML రూట్ ఎలిమెంట్. అండ్ ఇప్పుడు మనం ఒక స్టైల్ షీట్ లింక్ ఇచ్చేద్దాం. దీనికి రిలేటెడ్ స్టైల్ షీట్ అండ్ దానికి కూడా ఒక నేమ్ ఇద్దాం, 1.css. ఆ స్టైల్ షీట్ యొక్క నేమ్ 1.css. సో నెక్స్ట్ దీన్ని మనం హెడ్ పార్ట్లో రాయాలి. సో జస్ట్ కట్ ఇట్ అండ్ రైట్ ఇన్ హెడ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ కమ్ టు బాడీ పార్ట్. సో ఈ బాడీ పార్ట్లో మనం ఏం చేయాలంటే ఒక డివ్ క్రియేట్ చేస్తున్నాం, డివ్ క్లాస్. సో ఈ 4 ప్రాపర్టీస్ని మీకు సింగిల్గా ఒకే ప్రోగ్రామ్లో చూపిస్తాను. సో అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ తీసుకుంటున్నాను. సో క్లాస్ 1, సో ఇందులో సమ్ టెక్స్ట్. రైట్, సో నేను డిఫాల్ట్గా ఒక టెక్స్ట్ తీసేసుకుంటున్నాను ఫైల్స్ నుంచి. So this is the normal text I am taking. So దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సో దీనికి లైన్ బ్రేక్ అనేది ఇచ్చేద్దాం. ఎందుకంటే మీకు 4 టైప్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ పర్పస్ నేను 4 లైన్ బ్రేక్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ అనదర్ డివ్ క్రియేట్ చేయాలి, div class. దీనికి నేమ్ వచ్చేసి 2. సో హియర్ పేస్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ లైన్ బ్రేక్. సో ఇక్కడికి కాపీ చేయండి, పేస్ట్ ఇట్. నెక్స్ట్ అగైన్ div class 3. సో క్లాస్ నేమ్ ఈసారి 3 ఇచ్చేయండి. సో అగైన్ మ్యాటర్ని కాపీ చేయండి. ఓకే, కాపీ. సో ఇప్పుడు మ్యాటర్ని పేస్ట్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ లైన్ బ్రేక్. సో లైన్ బ్రేక్ ఇచ్చేసాం. నెక్స్ట్ 4th ప్రాపర్టీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి div class 4. సో ఇందులో కూడా ఎంతో కొంత టెక్స్ట్ ఉండాలి కాబట్టి ఇచ్చేసాను, సేవ్. సో ఇప్పుడు మన అవుట్పుట్లో చూస్తే ఎలా వస్తుంది చూడు, ఈ విధంగా వచ్చేస్తుంది మనకి అవుట్పుట్లో. సో మనకి ఓవర్ఫ్లో వల్ల ఏంటి యూజ్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం క్లాసెస్ నేమ్ ఇచ్చాం కదా, div.1. సో ఇక్కడ బార్డర్ ఇచ్చేస్తాను. ఫస్ట్ బార్డర్ 2 pixel సాలిడ్ గ్రీన్, విడ్త్ 200 pixel, height 70 pixel and overflow visible. సో ఇలా ఇచ్చేసాం కదా. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. మీన్స్ ద హంట్స్ మ్యాన్ ఉంది కదా. సో దీని ఏంటంటే బార్డర్ నుంచి టెక్స్ట్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఇది నార్మల్ ఓవర్ఫ్లో. సో డిఫాల్ట్గా ఉండేది విజిబుల్ అనమాట. సో నెక్స్ట్ మనం తీసుకున్న సెకండ్ దానికి ఏమి ఇచ్చాం, నేమ్ div.2 అని ఇచ్చాం కదా క్లాస్ నేమ్. సో దానికి డెకరేట్ చేస్తే బార్డర్. సో ఊకే ఇదంతా టైప్ చేయడం ఎందుకు, దీన్ని కాపీ చేసేసుకోండి. సేమ్ ప్రాపర్టీస్ కాబట్టి సేమ్ ప్రాపర్టీస్ని కాపీ చేసేసుకొని జస్ట్ కలర్స్ మార్చేయండి. సో రెడ్. సో ఇక్కడ పొజిషన్ ప్రాపర్టీ కూడా, అది ఓవర్ఫ్లో ప్రాపర్టీ కూడా మార్చాలి కాబట్టి సో ఇక్కడ విజిబుల్ బదులు హిడెన్ పెడుతున్నా, హిడెన్.
సో దీన్ని సేవ్ చేసి అవుట్పుట్లో చూడండి మనకి ఏమొస్తుందో. సో చూసారు కదా. సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం నేను ఇక్కడ కొంచెం ప్రెస్ తగ్గిస్తాను ఫస్ట్ దాంట్లో. రీలోడ్ చేద్దాం. ఇంకో లైన్ బ్రేక్ ఇచ్చేస్తున్నా ఇక్కడ. సో అగైన్ రీలోడ్ చేస్తే మనకి ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ సెకండ్ది. సో ఫస్ట్ దాంట్లో మనకి ఓన్లీ విజిబుల్ అనే ఇచ్చాం కాబట్టి ఓవర్ఫ్లో అనేది, సో మనకి ఓవర్ఫ్లో అయిపోతుంది బయటికి టెక్స్ట్ అనేది. కానీ సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాం, ఓవర్ఫ్లో హిడెన్ ఇచ్చాం. సో హిడెన్ అంటే ఏంటి, టెక్స్ట్ ఓవర్ఫ్లో అయినా అది కనిపించదు. సో ఓన్లీ బాక్స్ వరకే, బాక్స్లోనే మనకి టెక్స్ట్ అనేది విజిబుల్లో ఉంటుంది. నెక్స్ట్ div డాట్ క్లాస్ నేమ్ 3 అని ఇచ్చాం కదా, దానికి బోర్డర్. సో జస్ట్ కాపీ ఇట్. సో ఇప్పుడు కాపీ చేసాం కదా, గ్రీన్, నేను దీన్ని హాట్ పింక్ అని ఇస్తున్నా. హాట్ పింక్ ఇచ్చేసి విజిబుల్ బదులు స్క్రోల్. సో సేవ్ చేసి రీలోడ్ చేద్దాం. స్క్రోల్ అంటే చూసారు కదా, ఎక్స్ యాక్సిస్లో స్క్రోల్ వచ్చేసింది, వై యాక్సిస్లో కూడా స్క్రోల్ అనేది వచ్చేసింది. సో నాకు ఇలా ఎక్స్ యాక్సిస్లో స్క్రోల్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్లోనే కావాలి, వై యాక్సిస్లో వద్దు అనుకుంటే మీరు ఫోర్త్ దాన్ని div డాట్ ఫోర్త్ క్లాస్ ఉంది కదా, దీనికి మీరు ఏం చేస్తారంటే ఈ విజిబుల్ ఓవర్ఫ్లో ఉంది కదా, దాన్ని ఆటో అని పెట్టేయండి. అంటే ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. సో ఓన్లీ మనకి ఎక్స్ యాక్సిస్లో మాత్రమే ఇలా ఓవర్ఫ్లో మనం ఆటోలో పెడితే ఏమవుతుంటే స్క్రోల్ అవుతూ ఉంటుంది టెక్స్ట్ అనేది. సో ఈ విధంగా ఓవర్ఫ్లో అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు పొజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిఎస్ఎస్ పొజిషన్స్ గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.